ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేట్ దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు 22 క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే, ఆ రోజు ఆ వెంకన్న స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుడిని బతికి మన దగ్గర పంపించారో తెలియదు, కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం. ఈ సందర్భంగా నేను చెప్పాలి, ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటే నేర్చుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగుల్లో ఒక సీఎం లా కనిపిస్తారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ఒక టీచర్ లా కనిపిస్తారు, అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు. ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ఆయన ఒకటే అనుకున్నారు, పేదల సేవలో నేను తరించాలి, పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఈ రోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరం కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని